హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1017కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ ఈరోజు మన ఇండియాలో రెండు స్మార్ట్ టీవీస్ని అయితే లాంచ్ చేసింది అనమాట. 32 ఇంచెస్ హెచ్డీ టీవీ, ఇంకోటిసరికి 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ. ఈ రెండు టీవీస్ని అయితే లాంచ్ చేసింది. ఈ రెండు మనకి డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తాయి. డాల్బీ అట్మాస్ కాదు, డాల్బీ ఆడియో. అలాగే DTX వర్చువల్ సపోర్ట్ అయితే చేస్తాయి. ఇక స్పీకర్ అవుట్పుట్ కూడా మీకు 20 వాట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. 1GB ర్యామ్ ఉంటే 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ప్యాచ్ వాల్తో అయితే ఇది వస్తుంది. మనకి ఎటువంటి ప్రాసెసర్ నీవు యూజ్ చేశారనేది ఏం తెలియదు. అలాగే Android 11తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు ఆర్క్ పోర్ట్ కూడా అయితే ఇందులో ఇస్తున్నారు. 3 HDMI పోర్ట్లో ఒకటి మనకి ఆర్క్ పోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే, బట్ అసలు ప్రైస్ చూస్తే మాత్రం ఎక్కువ పెట్టారని చెప్పొచ్చు. 43 ఇంచెస్ ప్రైస్ 25,999, అంటే 26,000 రూపాయలు ప్రైస్ పెడితే 32 ఇంచెస్ ప్రైస్ 15,999 రూపాయలు ప్రైస్ పెట్టారంటే 16,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. యాక్చువల్గా మనకి షామీ MI బ్రాండ్లో టీవీస్ తీసుకొస్తూ ఉంటుంది. ఆ వాటితో కంపేర్ చేస్తే రెడ్మీ బ్రాండ్ అనేది ఇంకా చీప్గా అయితే తీసుకురావాలన్నమాట. వీళ్ళు చూస్తే MI బ్రాండ్ కన్నా ఎక్కువ ప్రైస్లో, అంటే 1000 రూపాయలు ఎక్కువగానే ఈ టీవీస్ని అయితే లాంచ్ చేశారు. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో నాకైతే అర్థం కాలేదు. అక్కడ మనకి 16,000 రూపాయలు ఈ టీవీ పెట్టుకునే కన్నా Realme 32 ఇంచెస్ టీవీ 18,000 రూపాయలకు లాంచ్ చేసింది. ఫుల్ హెచ్డీతో వస్తుంది. అందులో కూడా డాల్బీ ఆడియో అయితే ఉంటుందన్నమాట. సో ఆ టీవీకి వెళ్ళిపోవడం బెటర్. ఇంకోటి వచ్చేసరికి ఇది 26,000 రూపాయలు వీళ్ళు ప్రైస్ పెట్టారు. 43 ఇంచెస్ అక్కడ ఫుల్ హెచ్డీ మనకు ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళదే MI టీవీ 4K వస్తుంది. అక్కడ 30,000 రూపాయలు, 28,000 రూపాయలకు. సో ఇంకో 2,000, 3,000 రూపాయలు వేసుకొని అక్కడ 4Kకి వెళ్ళిపోవడం బెస్ట్. సో వీళ్ళు ప్రైజెస్ మాత్రం కొంచెం ఆలోచించి తీసుకురావాల్సింది, రెడ్మీ బ్రాండ్ కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. అక్టోబర్ 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే జరగబోతున్నాయి. ఇక్కడే వచ్చేసరికి మనకి అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ని కూడా అనౌన్స్ చేసింది. ఇవి కూడా అప్పుడే జరగబోతున్నాయి. మొత్తం చూస్తే 6 రోజుల వరకు మనకి ఈ ఆఫర్ సేల్స్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో ఆఫర్స్ వచ్చేసినాయి కానీ ఎగేసుకొని వెళ్ళి కొనేసుకోకుండా, సో మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇప్పుడు ఆఫర్ బిఫోరు ప్రోడక్ట్ మీరు కొనాలనుకుంటున్న ప్రోడక్ట్ ఏంటో ఈ కరెంటు పోయి వస్తుంది. సో ఈ మీరు కొనాలనుకుంటున్న ప్రోడక్ట్ ప్రస్తుతం ప్రైస్ ఎంత ఉందనేది కార్డులో పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత ఆఫర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రైస్ ఏమైనా తగ్గిందా లేదనేది చూసుకొని ఒకవేళ తగ్గినట్టయితే అప్పుడు పర్చేజ్ చేయండి. ఈ రెండు ఆఫర్ సేల్స్కి సంబంధించి నేను డెడికేటెడ్ వీడియో కూడా అయితే మన ఛానల్లో చేస్తాను. సో అది చూసి మీరు ఇంకేమైనా తీసుకోవాలనుకుంటే డిసైడ్ అవ్వచ్చు. ఇక అలాగే ఫ్లిప్కార్ట్ ఈరోజు ఫ్లిప్కార్ట్ ఎక్స్ట్రా అనే సర్వీస్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. ఈ సర్వీస్ ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వీళ్ళ కోసం ఈ సర్వీస్ అయితే తీసుకొచ్చింది. సర్వీస్ నాకు కూడా బాగా నచ్చింది. మీరు పార్ట్ టైం డెలివరీ సర్వీస్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటప్పుడు వచ్చేసరికి ఈ సర్వీస్ అయితే, అంటే ఈ ఫ్లిప్కార్ట్ ఎక్స్ట్రా అయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట. దీనికోసం మీరు ఆండ్రాయిడ్ యాప్లో ఫ్లిప్కార్ట్ ఎక్స్ట్రా అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని అక్కడ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డు, ప్రూఫ్స్ కొన్ని అయితే అడుగుతారనమాట. ఇవన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు వీళ్ళ సర్వీస్కి ఎలిజిబుల్లో కాదని చూస్తారు. ఆ తర్వాత మీరుండే ఏరియాని బట్టి వీళ్ళు మీకు సర్వీస్ని అయితే అందిస్తారు. అంటే ఏదైనా డెలివరీ చేయాలనుకుంటే మీకు చెప్తారు, లేదంటే ఏదైనా సర్వీస్, ఏసీ సర్వీస్ కావచ్చు, ఫ్రిడ్జ్ సర్వీస్ కావచ్చు, ఇంకేదైనా ఏజెన్సీ కావచ్చు, ఏదైనా ఉంటే వీళ్ళకి ఆ ఏరియా వరకు సో మీకైతే ఆ సర్వీస్ని అందిస్తారు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఫ్లిప్కార్ట్ ఎక్స్ట్రా అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని అందులో రిజిస్టర్ అవ్వండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి. యాపిల్ నిన్న కాక మొన్నే అనుకుంటా వీళ్ళు iOS 15, iPadOS 15 కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు చూస్తే iOS 15.1 బీటా డెవలపర్ని, అలాగే iPadOS బీటా డెవలపర్ని రిలీజ్ అయితే చేశారనమాట. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వీళ్ళకి రోల్ అవుట్ చేసినట్టుగా చూస్తుంది. వీళ్ళు యాక్చువల్గా iPhone 15లో చాలా ప్రామిస్ చేశారు, ఫీచర్స్ చాలా వరకు ఇస్తామని. బట్ ఒకసారికి అన్ని ఫీచర్స్ అయితే మనకి ఈసారి రాలేదు. ఇంటర్ఫేస్లో కూడా అంత చేంజెస్ అయితే ఏం కనిపించలేదు. లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నా, అలాగే కొన్ని ఫీచర్స్ యాడ్ చేసినప్పటికీ వీళ్ళు ప్రామిస్ చేసిన అన్ని ఫీచర్స్ అయితే మనకి రాలేదు. అయితే ఈ బీటా డెవలపర్లో కొన్ని ఫీచర్స్ని వీళ్ళు హైలైట్ చేసినట్టుగా అయితే వస్తుంది. సో రాబోయే స్టేబుల్ అప్డేట్లో మనం మరికొన్ని ఫీచర్స్ని అయితే చూస్తాము. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఐటెల్ A26 మొబైల్ని ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. మొబైల్ డిస్ప్లే 5.7 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. స్టోరేజ్ 32GB ఉంటే ర్యామ్ 2GB ఉంటుంది. ప్రాసెసర్ ఏ ప్రాసెసర్ అనేది చెప్పట్లేదు. రేర్ సైడ్ కెమెరా చూస్తే మనకి 5 మెగాపిక్సెల్ ప్లస్ VGA కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 1 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక Android 10 గో ఎడిషన్ మొబైల్ అనమాట. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3020 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్కి ఉంటుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 5,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అంట. తర్వాత నుంచి వీళ్ళు 6,399 రూపాయలకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నట్టు వస్తుంది. చాలా పూర్ స్పెసిఫికేషన్స్. ఇంత పూర్ స్పెసిఫికేషన్స్కి 6,000 రూపాయల ప్రైస్ అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అక్కడ ఇంకో 1000 రూపాయలు వేసుకుంటే మీకు మంచి ఆండ్రాయిడ్ మొబైల్ అయితే దొరుకుతుంది. గో ఎడిషన్ కాకుండా చక్కగా మంచి ఆండ్రాయిడ్ మొబైల్ అయితే దొరుకుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి. షామీ ఈ నెల 27వ తారీఖున ఒక కొత్త సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా సో ఇక్కడ న్యూస్ అయితే వస్తుందన్నమాట. దీనికి సంబంధించి పోస్టర్లు కూడా వీళ్ళు రివీల్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు CV అనే సిరీస్ మీద మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా
తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు సీసీఏ అని చెప్పేసి మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. షావమీలో మనకి ఈ MI9, MI10 ఇలా మొబైల్స్ వచ్చాయి. అందులోనే MI CC9 అని చెప్పి అలాగే ఇంతకుముందు మొబైల్స్ తీసుకొచ్చారు. అయితే ఆ CC లైనప్ని వీళ్ళు డిస్కంటిన్యూ చేస్తూ దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ CVని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ న్యూస్ అయితే ఉందన్నమాట. రీసెంట్గానే వీళ్ళు MI బ్రాండ్ని డిస్కంటిన్యూ చేసి ఆ ప్లేస్ని షావమీ బ్రాండ్తో అయితే ఫుల్ఫిల్ చేశారు. అంటే MI బ్రాండ్ బదులు ఇక పై నుంచి షావమీ బ్రాండ్లో తీసుకొస్తున్నారు. అలాగే CC సిరీస్ తీసేసి CV సిరీస్ కింద అయితే మొబైల్స్ తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F42 5GB వేరియంట్ మొబైల్ని వీళ్ళు నెక్స్ట్ వీక్ లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మనకి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంటుంది. HD+ డిస్ప్లే అలాగే 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ అంటే మనకి సెప్టెంబర్ 29 తారీఖు అయితే ఈ మొబైల్ లాంచ్ చేస్తారని చెప్పి అయితే ఇక న్యూస్ అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా దీన్ని సేల్కి అయితే తీసుకొస్తారు. బిగ్ బిలియన్ డే సేల్స్ ఉన్నాయిగా అక్కడైతే దీన్ని సేల్ తీసుకొస్తారని తెలుస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ ఏం కాదు, ఆల్రెడీ లాంచ్ చేసిన A22 5GB వేరియంట్ మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ రీబ్రాండ్ చేసి వీళ్ళు F42 5GB వేరియంట్ పేరు మీద అయితే తీసుకొస్తున్నారు. దీనికన్నా బిఫోర్ అంటే 29 తారీఖు ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది కదా, దీనికన్నా బిఫోర్ 1 డే బిఫోర్ వచ్చేసరికి అమెజాన్లో మనకి M52 5GB వేరియంట్ మొబైల్ కూడా వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. మేబీ అది కూడా వీళ్ళు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఉన్నాయి కదా, అక్కడ సేల్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అలాగే సామ్సంగ్ నోట్ సిరీస్ని ఇయర్ అయితే తీసుకురాలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా నోట్ సిరీస్ వస్తుందని చెప్పేసి నోట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా భావిస్తూ ఉన్నారు. సో కొంతవరకు మనకి కొన్ని రూమర్స్ ఏం చెప్తున్నాయంటే నోట్ సిరీస్ అనేవి ఇంకా డిస్కంటిన్యూ చేస్తుంది సామ్సంగ్ అని చెప్పి గతంలో కొన్ని లీక్స్ వచ్చినాయి, అవి కూడా మనం షేర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే కొత్త అప్డేట్ అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఐస్ యూనివర్స్ ఒక ట్వీట్ అయితే చేశాడు. ఇక్కడ చూస్తే మనకి నోట్ ఈజ్ ఓవర్ బట్ ఈజ్ నాట్ ఓవర్, ఎస్ బికమ్ ఏ నోట్ అని చెప్పేసి తనైతే ఒక ట్వీట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ ట్వీట్ ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే నోట్ సిరీస్ అయితే ఇంకా రావని చెప్పి అర్థమవుతుంది. అయితే నోట్ సిరీస్ వెళ్ళిపోయింది అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు, ఎస్ సిరీస్ అయితే దాన్ని భర్తీ చేస్తాయని చెప్పి తనైతే చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఎస్ సిరీస్ వేరు, నోట్ సిరీస్ వేరు. నాకు ఇప్పటికీ సామ్సంగ్లో నచ్చేది ఏమిటంటే ఈ నోట్ లైనపే నచ్చింది. ఫస్ట్ నాకు నోట్ సిరీస్ నచ్చితే తర్వాత ఎస్ సిరీసే. ఎవరైనా సరే చూస్తే ఇప్పుడు నోట్ సిరీస్కి సపరేట్ ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట సామ్సంగ్ నుంచి చూసుకున్నట్టయితే. ఇప్పుడు వీళ్ళు దీన్ని డిస్కంటిన్యూ చేసి ఎస్ సిరీస్నే నోట్ సిరీస్ అని చెప్పారంటే అయ్యే పని కాదు అది. ఎందుకంటే ఎస్ సిరీస్ వేరు, నా దృష్టిలో నోట్ సిరీస్ వేరు. సో నోట్ సిరీస్కి మనకి ఎస్ పెన్ సపోర్ట్ అనేది మనకి డెడికేటెడ్ స్లాట్ అయితే ఉంటుంది లోపలికి. అలాగే దాని డిజైన్ కూడా కొంచెం ఎస్ సిరీస్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి రీసెంట్గా వీళ్ళు S21 అల్ట్రా తీసుకొచ్చి దానికి ఎస్ పెన్ సపోర్ట్ తీసుకొచ్చినప్పటికీ మనకి ఈ ఎస్ పెన్ని ఎక్కడ హోల్డ్ చేస్తాం దాన్ని, సో ఒకటి విడిగా క్యారీ చేయాల్సిన పరిస్థితి అనమాట. సో నోట్ సిరీస్లో మనకి అలాంటి సిచ్యువేషన్ ఉండదు. మనకి నోట్ సిరీస్లో ఈ ఎస్ పెన్ని మనం లోపల హోల్డ్ చేసుకోవడానికి సపరేట్ పోర్షన్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు సపరేట్గా వీళ్ళు ఎస్ సిరీస్ తీసుకొచ్చినప్పటికీ ఎస్ పెన్ని విడిగా అమ్ముకోవడానికి తప్పితే విడిగా ఉపయోగం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే ఈ ఫ్యాన్ బేస్ ఉందో నోట్ సిరీస్ ఫ్యాన్ బేసు, వాళ్ళని వీళ్ళు అనవసరంగా సామ్సంగ్ కోల్పోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను గ్యారంటీ అయితే ఇస్తాను ఈ విషయంలో. ఇంకా నోట్ అనేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి చులకన అయిపోయింది. ఆ లైన్ని ప్రతి వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఇప్పుడు రియల్మీ కూడా ఆ లైన్లో నోట్ లైన్లో సో మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. సో మేబీ ఇదే కారణం అయి ఉండొచ్చు వీళ్ళు నోట్ లైన్ అప్ని డిస్కంటిన్యూ చేయడానికి. అయినప్పటికీ సో ఇది చాలా పెద్ద చేదు వార్త అని చెప్పాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి, మోటరోలా రీసెంట్గానే మన ఇండియాలో మోటో Edge 20 అలాగే Edge 20 ఫ్యూజన్ అని చెప్పి 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది కదా. ఇప్పుడు Edge 20 ప్రోనే త్వరలో తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. సో ఎప్పుడు తీసుకొస్తారు, ఎంతలో తీసుకొస్తారు అనే దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ లేవు. అయితే ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు యూరోప్లో లాంచ్ చేశారు. అక్కడ 70,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఇండియాలో ఆ ప్రైస్ అయితే అస్సలు చాలా ఇందులో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంది. సో అంతంత ప్రైస్ అయితే మోటరోలాకి మన ఇండియాలో మార్కెట్ అయితే లేదు. మేబీ నేను అనుకోవడం బిలో 50,000లో తీసుకొస్తారేమో. అదైనా సరే ఆలోచించాల్సిందే ఈ మొబైల్ కొనడానికి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ GT Neo 2 ఈ మొబైల్ని ఎట్టకేలకి ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే 6.62 ఇంచెస్ E4 సామ్సంగ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. AMOLED డిస్ప్లేనే మనకి ఇంకా సూపర్ AMOLED డిస్ప్లే కన్నా ఇంకా బెటర్గా అయితే డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో పాటు 600 Hz వరకు మనకి టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అలాగే DC డిమ్మింగ్ సపోర్ట్, HDR10+ సపోర్ట్ కూడా అయితే ఈ డిస్ప్లేకి ఉంటుందన్నమాట. ఇక స్టోరేజ్ చూస్తే 128 GB ఉంటుంది, ర్యామ్ 8 GB ఉంటుంది. ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక రేసెట్ కెమెరాస్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటాయి, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇక ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అనుకుంటా. ఎంత అనేది ఇక్కడ వెళ్తే వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు చైనాలో 28,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 128GB వేరియంట్. సో ప్రైజెస్ అయితే పర్వాలేదు, మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. కానీ ఈ ప్రైస్లో వీళ్ళు మన ఇండియాకి తయారు కదా, సో ఇండియాకి వచ్చేసరికి ఇంకో 4,000 రూపాయలు పెంచే తీసుకొస్తారు. సో చూద్దాం మరి ఎప్పటికీ మొబైల్ని మన ఇండియాలోకి లాంచ్ చేస్తుందో రియల్మీ.
ఇక నెక్స్ట్ ఈ రియల్మీ రేపు కాక ఎల్లుండి 24వ తారీఖు వీళ్ళు నార్జో సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. ఇప్పుడు ఈ మొబైల్స్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇక్కడ వచ్చరికి వీళ్ళు ఎన్ని మొబైల్స్ తీసుకొస్తారో తెలియదు కానీ నార్జో 50A మొబైల్ డిజైన్ అయితే బయటకు వచ్చింది. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అలాగే ఫ్లాష్ అయితే కనిపిస్తుంది. ఇక అలాగే ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. 6000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. ఇక రేర్ సైడ్ కెమెరాస్లో కూడా ఒకటి మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ప్రైజెస్ ఎలా పెడతారో చూడాలి. ఇక్కడే వీళ్ళు వచ్చేసరికి మరికొన్ని ప్రోడక్ట్స్ కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ ద్వారా సో వీళ్ళు మనుషుల్ని స్పేస్లోకి పంపించి మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ఒక ప్రాజెక్ట్ని అయితే తలబెట్టిన సంగతి మనకు తెలిసిందే కదా. అయితే 4 సిటిజన్స్ని తిను స్పేస్లోకి అయితే పంపించినట్టుగా తెలుస్తుందన్నమాట. సో వీళ్ళు ఎవరు ఆస్ట్రోనాట్స్ అయితే కాదంట, సిటిజన్స్ మామూలుగా మనలాంటి సిటిజన్స్ని వీళ్ళు మామూలు ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్టున్నారు. సో వీళ్ళు స్పేస్లో 3 రోజులు అయితే ఉన్నారు. అక్కడ స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా, స్పేస్ స్టేషన్లో 3 రోజుల నుండి మళ్ళీ భూమి మీదకి అయితే తిరిగి వచ్చినట్టుగా తెలుస్తుంది. మామూలు నార్మల్ సిటిజన్స్ కాబట్టి అక్కడ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అయితే లేవని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారనమాట. దానికి ఇప్పుడు ఎలాన్ మాస్క్ అయితే మళ్ళీ స్పందించాడు. వీళ్ళకి లేని సౌకర్యాలు ఏంటంటే ఫస్ట్ టాయిలెట్. సో అక్కడ టాయిలెట్లు వేరుగా ఉంటాయి, భూమి మీద టాయిలెట్స్ వేరుగా ఉంటాయి కదా. సో టాయిలెట్ అసౌకర్యంగా ఉందని చెప్పి వీళ్ళు భావించారంట. దీనివల్ల ఇతనైతే నెక్స్ట్ స్పేస్లో ఒక టాయిలెట్ సౌకర్యకరమైన టాయిలెట్ని అయితే నిర్మించబోతున్నట్టుగా. సో తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఎటువంటి ఓవెన్ లేదంటే అంటే ఫుడ్ని వేడి చేసుకోవడం కోసం అంటే వేడి చేసి తినడం కోసం ఎటువంటి సౌకర్యం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఫుడ్ వేడి చేసుకునే సౌకర్యాన్ని కూడా సో స్పేస్లో కల్పిస్తామని చెప్పి ఇప్పుడు ఎలన్ మాస్క్ అయితే చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఒక 1 day or 3 days వచ్చారు. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ అనుకోవచ్చు, కానీ డబ్బులు కూడా అదే లెవెల్లో ఉంటాయి. సో వీళ్ళు ఒక్కొక్కరిని పంపించడానికి ఇంతకుముందు మనం అనుకున్నట్టున్నాం 10 కోట్లు ఎంతో తీసుకుంటున్నారని చెప్పేసి. సో ఆ రేంజ్లో అయితే అమౌంట్ ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.